Hello friends, welcome to LTX classes. So friends, in this video, let us look into the top 10 government schemes. So the first and foremost scheme is Pradhana Mantri Janadana Yojana అనేటువంటి స్కీమ్ గురించి మనం అయితే కనుక స్టడీ చేస్తాము. నెక్స్ట్ వన్ ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. దెన్ వి విల్ కవర్ అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి ఫజల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రధాన మంత్రి ముద్ర యోజన విచ్ ఇస్ ఎ మైక్రో ఫైనాన్స్ రిలేటెడ్ స్కీమ్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి విచ్ ఇస్ ఎ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్, దెన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన. So these are the schemes that we will cover in this particular video. So let us start the discussion అండి. So the first and foremost scheme వచ్చేసి మనకి ప్రధాన మంత్రి జనదాన యోజన అనేటువంటి స్కీమ్ని మనకైతే కనుక ప్రారంభించడం జరిగింది. దిస్ స్కీమ్ మెయిన్లీ ఫోకసెస్ అపాన్ ప్రమోటింగ్ ద ఫైనాన్షియల్ ఇన్క్లూజన్. సో ఇంతకు ముందు ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టంలో లేనటువంటి పీపుల్ అందరినీ కూడా సో టు గివ్ దెమ్ యాక్సెస్ టు ద ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ద బేసిక్ ఎసెన్షియల్ సర్వీసెస్కి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పి మనకి 2014లో తీసుకొచ్చినటువంటి స్కీమే ఈ యొక్క ప్రధానమంత్రి జనదాన యోజన. సో చూడండి, లాంచ్డ్ ఆన్ August 28, 2014, ద ప్రధానమంత్రి జనదాన యోజన ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ఇనిషియేటివ్స్ గ్లోబల్లీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్, నాట్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ దిస్ పర్టికులర్ స్కీమ్, ప్రపంచం మొత్తంలోనే దిస్ వాజ్ వన్ సచ్ యూనిక్ ఇనిషియేటివ్ అండి. మనకి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక 2014లో మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద అఫోర్డబుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద ఆల్ vulnerable and as well as economically disadvantaged sections. So the vulnerable sections, the marginalized sections of our society, so ప్రతి ఒక్కరికి కూడా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండాలి, యాక్సెసిబుల్లో ఉండాలి, యాక్సెస్లో ఉండాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ స్కీమ్ని పెట్టబడడం జరిగింది. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్? వెన్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ద ఆబ్జెక్టివ్ ఈస్ టు ఎన్ష్యూర్ దాట్ యాక్సెస్ టు ద ఎసెన్షియల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ సేవింగ్స్ అండ్ డిపాజిట్ అకౌంట్, లేకపోతే రెమిటెన్స్ సర్వీసెస్, క్రెడిట్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఇన్ అవర్ కంట్రీ, ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రీవియస్లీ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇంతకు ముందు ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఎక్స్క్లూడ్ అయిపోయినటువంటి పీపుల్ అందరికీ కూడా మనకి ఈ బేసిక్ ఫెసిలిటీస్, ఈ బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ స్కీమ్ని పెట్టబడడం జరిగింది. Next important one. So we should understand the nodal ministry that is implementing this particular scheme is implemented by the Ministry of Finance, Government of India. మనకైతే కనుక ఇది ఇంప్లిమెంట్ చేస్తుందండి. Let us see the basic features సో ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్కి సంబంధించినటువంటి బేసిక్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి చూద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫీచర్ వచ్చేసి ఏంటంటే కనుక ఇలా ఓపెన్ చేసినటువంటి అకౌంట్స్, జనదాన్ యోజన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్మెంట్. So these accounts do not require any minimum balance, making them accessible for the low income groups as well. So the low income group population కూడా ఎటువంటి మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం అయితే కనుక లేదు. అండ్ దే విల్ బి రిసీవింగ్ ఏ ఫ్రీ డెబిట్ కార్డ్ అనేటువంటిది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అకౌంట్ హోల్డర్స్ రిసీవ్ ఏ ఫ్రీ రూపే డెబిట్ కార్డ్ ఎనేబులింగ్ దెమ్ టు యాక్సెస్ ఏటీఎం ఫెసిలిటీస్ అండ్ మేక్ ద క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్. ఓవరాల్ డిజిటల్ ఇండియా కూడా మనకి ఏంటంటే కనుక ప్రమోట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ అకౌంట్ హోల్డర్స్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుందండి ఆఫ్ అబౌట్ 1 lakh rupees విచ్ ఈస్ ఎన్హాన్స్డ్ టు ద 2 lakh ఫర్ ద అకౌంట్స్ విచ్ ఆర్ ఓపెన్డ్ సిన్స్ ద ఇయర్ 2018 ఈజ్ అవైలబుల్ విత్ ద రూపే కార్డ్ దట్ ఈస్ ఇష్యూడ్ అండర్ ద PMJDY. అండ్ కొంతమంది బెనిఫిషరీస్కి, కొంతమందికి ఏంటి అని అంటే సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓడీ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకైతే కనుక ఉంటుంది. సో ఓడీ ఫెసిలిటీ మీనింగ్ దేనిపై ఒకవేళ ఆ పర్టికులర్ అకౌంట్లో మనీ అనేటువంటిది లేకపోయినా కూడా వీళ్ళు ఏంటి అని అంటే కనుక మనీ అనేటువంటిది విత్డ్రా చేసుకుని మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తిరిగి పే చేసేయచ్చు. సో జస్ట్ టు అడ్జస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ క్రెడిట్ రిక్వైర్మెంట్స్. సో దిస్ ఆఫర్స్ అన్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫ్ అప్ టు ₹10,000 ఫర్ ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇది అందరికీ వర్తించదండి, ఓన్లీ టు ద ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్, ప్రొవైడింగ్ ద షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫర్ ద ఎమర్జెన్సీస్. అండ్ ఈ యొక్క అకౌంట్స్ మనకి ఏంటంటే దే ఆర్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యాజ్ వెల్. దీస్ అకౌంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండర్ ద వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్.
అకౌంట్ హోల్డర్స్ కెన్ అవైల్ బెనిఫిట్స్ ఫ్రమ్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి జీవన జ్యోతి, లేకపోతే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్ర స్కీమ్. సో వీటన్నిటికి సంబంధించి కూడా వీళ్ళు యాక్సెస్ అయితే కనుక చేసుకోవచ్చు. కమింగ్ టు ద చెక్ బుక్ ఫెసిలిటీ, వీళ్ళకి ఏంటి అంటే కనుక దే ఆర్ నాట్ మ్యాండేటరీ. బ్యాంక్స్ విల్ ఇష్యూ దెమ్ బేస్డ్ అపాన్ ద అట్ ఎ కాస్ట్ యాజ్ పర్ ద బ్యాంక్స్ పాలసీస్. ఆ యొక్క రెస్పెక్టివ్ బ్యాంక్ పాలసీస్ని ఆధారంలో తీసుకుని వాళ్ళకి ఏంటి అంటే కనుక ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి వాళ్ళకి కూడా మనకి చెక్ బుక్ ఫెసిలిటీని కూడా మనకి ఇష్యూ చేయబడడం జరుగుతుంది. సో ఓవరాల్ మనం ఈ స్కీమ్ చూసుకుంటే దిస్ ఈస్ ద బేసిక్ స్కీమ్ విచ్ ప్రొవైడ్స్ ద ఎసెన్షియల్ సర్వీసెస్ రదర్ దెన్ సేయింగ్ ద బేసిక్ స్కీమ్. ఇట్ వాజ్ వన్ సచ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్ విచ్ ప్రొవైడ్స్ ద బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇంతకుముందు ఎక్స్క్లూడ్ అయిపోయినటువంటి పీపుల్ అందరికీ కూడా మనం ఇప్పుడు ప్రమోట్ చేయడం అనేటువంటిది. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us మూవ్ టు ద సెకండ్ వన్ అండి. కమింగ్ ఆన్ టు ద సెకండ్ వన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేటువంటి స్కీమ్ని కూడా మనకి 2015లో మనకైతే కనుక స్టార్ట్ చేశారు. ఇది మనకి లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ఇట్స్ ఎ గవర్నమెంట్ బ్యాక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ విచ్ ఇస్ డిజైన్డ్ టు ఆఫర్ ద అఫోర్డబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్, దేర్ బై ఇన్సూరింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ద ఫ్యామిలీస్ ఇన్ కేస్ ఆఫ్ ద పాలసీ హోల్డర్స్ అన్టైమ్లీ డెత్. సో ఒకవేళ పాలసీ హోల్డర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో సో తను అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ మనకి చనిపోయినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఒక భరోసాగా ఉండడానికి, ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది వాళ్ళకి కల్పించడానికి పెట్టినటువంటి స్కీమే ఈ యొక్క ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అండి. ఈ స్కీమ్ మనకి 2015లో మనకైతే ప్రారంభించారు. దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ టు ద లో ఇన్కమ్ ఇండివిజువల్స్ లైక్ బై ఆఫరింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ జస్ట్ అట్ ఎ మినిమల్ ప్రీమియమ్స్ కవరింగ్ ద డెత్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఎనీ రీజన్ వల్ల ఒకవేళ చనిపోయినట్లయితే కనుక వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఈ యొక్క ఫైనాన్షియల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్కి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మనకి, దిస్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై ద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ or any other authorized life insurance company in partnership with the banks and as well as the post offices. Now with respect to this scheme, what are the key features? First and foremost, eligibility. It is open to every individual in the age group of 18 to 50 years of age who have just a savings bank account or a post office account. సో ఈ 18 నుంచి 50 ఇయర్స్ ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండాలి అండ్ వాళ్ళకి జస్ట్ కేవలం ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కానీ ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఉండాలి. దెన్ మనకి ఏంటంటే కనుక ఇట్ ప్రొవైడ్స్ ఎ లైఫ్ కవర్ ఆఫ్ అబౌట్ 2 lakhs in the event of the policy holder's death, thereby ensuring financial support for their respective family. సో ఆ యొక్క రెస్పెక్టివ్ ఫ్యామిలీకి మనకు ఒక లైఫ్ కవర్ ఆఫ్ 2 lakh అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి యాన్యువల్ ప్రీమియం ఈజ్ జస్ట్ ₹436, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఈవెన్ టు ద ఎకనామికల్లీ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేలాగా వెరీ లో ప్రీమియమ్స్ తోటి మనకి లాంచ్ చేయబడినటువంటి ఇనిషియేటివ్ ఈ యొక్క జీవన జ్యోతి బీమా యోజన అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ అండ్ దెన్ రెన్యూవబుల్ టర్మ్. ఇది మనకి దిస్ ఈజ్ ఎ 1 year ఇన్సూరెన్స్ ప్లాన్, రెన్యూవబుల్ ఇయర్లీ విత్ కంటిన్యూడ్ ఎలిజిబిలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టైమ్లీ ప్రీపేమెంట్. ఏ ఇయర్కి ఆ ఇయర్ మనకి ఏంటి అని అంటే కనుక ద నెక్స్ట్ ఇయర్కి మనకి రెన్యూ అయితే కనుక చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్కీమ్ అండర్లో మనకి. క్లియర్ అండి. దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్కీమ్. లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్ విచ్ ఇస్ నోన్ యాజ్ అటల్ పెన్షన్ యోజన అంటారు. నెక్స్ట్ స్కీమ్ అటల్ పెన్షన్ యోజన, APY అంటారు. సో ఇది మనకి ఏంటి అని అంటే పెన్షన్ రిలేటెడ్ స్కీమ్ అండి. ఇది మనకి వే బ్యాక్ 2015లోనే మనకి ఈ స్కీమ్ అయితే కనుక మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. దిస్ స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎస్టాబ్లిష్ ఎ యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్. ఐడియల్లీ మనకి ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లో ఉండేటువంటి పీపుల్కి ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. బట్ ఇన్ఫార్మల్ సెక్టార్లోనూ లేకపోతే కనుక రిమైనింగ్ పీపుల్కి వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ అనేటువంటి దాన్ని సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్ ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన. మెయిన్లీ మనకి ఇక్కడ టార్గెట్ ఎవరు అని అంటే ఎకనామికల్లీ వల్నరబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసేటువంటి పీపుల్కి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరూ కూడా మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అండర్లోకి మనకైతే కనుక వస్తారు. ఇట్ ప్రొవైడ్స్ ఏ మీన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ సపోర్ట్ ఫర్ ద ఫ్యూచర్ నీడ్స్. ప్లీజ్ బీ క్లియర్, దిస్ ఈజ్ ఎ పెన్షన్ రిలేటెడ్ స్కీమ్ అండి. ఇమీడియట్గా మనకి ఏంటంటే అసిస్టెన్స్ అనేటువంటిది ఉండదు, కానీ సో మనకి ఓవరాల్ ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేటప్పుడు సో వెన్ ద ఏజ్ డజంట్ సపోర్ట్ ఫర్ వర్క్, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఈ యొక్క స్కీమ్ మనకి హెల్ప్ అవుతుంది.
ఈ యొక్క స్కీమ్ మనకి ఏం చేస్తుంది? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ దేర్ బై ఏ గ్యారంటీడ్ పెన్షన్ టు ఆల్ ద ఇండివిజువల్స్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, హెల్పింగ్ దెమ్ ప్లాన్ ఫర్ దేర్ రిటైర్మెంట్ అండ్ కవర్ ద పొటెన్షియల్ ఫ్యూచర్ ఎమర్జెన్సీస్. ఎటువంటి ఎమర్జెన్సీస్ వచ్చినా కూడా వాటిని ఏంటి అని అంటే కనుక మీట్ అయ్యే విధంగా ఈ యొక్క స్కీము ఇన్ఫార్మల్ సెక్టార్లో పర్టికులర్లీ వర్క్ చేసేటువంటి పీపుల్ గురించి ఉపయోగపడుతుంది. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అడ్మినిస్టర్స్ దిస్ స్కీమ్ త్రూ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS ఫ్రేమ్వర్క్ ద్వారా మనకి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. దెన్ కీ ఫీచర్స్ ఈ స్కీమ్ గురించి మనం చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీ. ఫస్ట్ లెటెస్ట్ ఫోకస్ అపాన్ ఎలిజిబిలిటీ అండి. 18 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ అయితే కనుక ఉండాలి. నెక్స్ట్, ద రిక్వైర్డ్ కంట్రిబ్యూషన్ వేరీస్ బేస్డ్ అపాన్ ద డిజైర్డ్ పెన్షన్ అమౌంట్ దట్ ఈస్ చోజన్ అట్ ద ఎన్రోల్మెంట్. సో మనకి ఎంత పెన్షన్ అమౌంట్ కావాలి అన్న దాని మీద కంట్రిబ్యూషన్ అనేటువంటిది పర్సన్ టు పర్సన్ మనకి మారిపోతుంది. అండ్ అపాన్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 60 years, ఒక పర్టికులర్ పర్సన్కి మనకి 60 years వచ్చాక సో దే రిసీవ్ ఏ ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ లైక్ 1,000 rupees, 2,000 rupees, 3,000, 4,000 ఆర్ ఈవెన్ 5,000 rupees డిపెండింగ్ అపాన్ దేర్ కంట్రిబ్యూషన్ లెవెల్. వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఎంత దాచుకున్నారు అన్న దాన్ని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక వాళ్ళకి 60 years తర్వాత మనకి పెన్షన్ అనేటువంటిది ఆ స్పెసిఫిక్ అమౌంట్స్ గ్యారంటీడ్ పెన్షన్ మనకి ఇవ్వబడడం జరుగుతుందండి. సబ్స్క్రైబర్స్ కెన్ కంట్రిబ్యూట్ టు దిస్ స్కీమ్ ఆన్ మంత్లీ పే చేసుకోవచ్చు, క్వార్టర్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ బేసిస్, దేర్ బై ఆఫరింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద పేమెంట్స్. దెన్ ఈవెన్ విత్డ్రా కూడా మనకి చేసుకోవచ్చు. లైక్ సబ్స్క్రైబర్స్ హ్యావ్ ద ఆప్షన్ టు వాలంటరీలీ ఎగ్జిట్ ఫ్రమ్ ద APY అండర్ సర్టెన్ కండిషన్స్ లైక్ దో దిస్ ఈస్ సబ్జెక్ట్ టు ద డిడక్షన్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ co-contribution along with applicable returns or the interest. So these are the some of the important points associated with that of the Atal Pension Yojana. This is a pension related scheme particularly అంటే మనకి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ మనకైతే కనుక అడుగుతుంటారు. You are expected to know about. Moving forward to the next important scheme, Pradhana Mantri Fasal Bima Yojana. ఇది మనకి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనకిది. ఇది 2016లో మనకైతే స్టార్ట్ చేయబడడం జరిగింది. ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈజ్ ఏ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ విచ్ ఈస్ డిజైన్డ్ టు ఆఫర్ ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ టు ద ఫార్మర్స్ ఎగెన్స్ట్ క్రాప్ లాస్ ఫ్రమ్ ప్రీ సోవింగ్ టు పోస్ట్ హార్వెస్ట్ పీరియడ్స్ వరకు కూడా ద ఎంటైర్ లైఫ్ సైకిల్లో ఎటువంటి క్రాప్కి నష్టం వచ్చినా, పంటలు నష్టం వచ్చినా కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఇందాక హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ మనం ఎలా చూసామో, నెక్స్ట్ వచ్చేసి లైఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్ ఎలా చూసామో, దిస్ ఈస్ వాట్ ఈస్ క్రాప్ రిలేటెడ్ ఇన్సూరెన్స్. సో దట్ మీన్స్ వెన్ ఎవర్ ద క్రాప్ గెట్ ఫెయిల్డ్, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ స్కీమ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ రెడ్యూసింగ్ ద ఫైనాన్షియల్ రిస్క్స్ దట్ ఆర్ ఫేస్డ్ బై ఫార్మర్స్ మెయిన్లీ లైక్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్రాప్ ఫెయిల్యూర్స్ కవర్డ్ బై న్యాచురల్ కెలామిటీస్, పెస్ట్స్, డిసీజెస్. ఇప్పుడు ఫార్మర్స్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక ఐడియల్లీ దే బారో ద మనీ ఫ్రమ్ ద ద నియర్ బై మనీ లెండర్ ఆర్ సంబడి ఎల్స్. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దే ఇన్వెస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ అగ్రికల్చర్. But once the crop is lost because of due to any natural reasons, they end up with the huge debt. As a result, so many farmers are committing suicides. In this context, ఎప్పుడైతే మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుందో, సో దెన్ దట్ విల్ బి ఏ ఒక రకమైనటువంటి భరోసా అనమాట ఫార్మర్కి మనం ఇచ్చేటువంటి భరోసా. ఇన్ కేస్ ఆ క్రాప్ ఫెయిల్ అయిపోయినా కూడా సో దెన్ హీ హ్యాస్ దట్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో తద్వారా తను ఒకవేళ డెట్ ఏమైనా తీసుకుని ఉంటుంటే కనుక వాటిని క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి భరోసా మనకి ఈ స్కీమ్ అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అసలు ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ ద కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ద ఫార్మర్స్, దేర్ బై హెల్పింగ్ దెమ్ టు మిటిగేట్ ద లాసెస్ అండ్ ఎన్ష్యూరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ద అగ్రికల్చరల్ సెక్టర్. సో దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు కవర్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ లైక్ ఫ్రమ్ సోవింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు కూడా, మేకింగ్ ఇట్ ఏ రోబస్ట్ సపోర్ట్ స్కీమ్ ఫర్ ద ఫార్మర్స్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు అండర్ ద Ministry of Agriculture and Collaboration and Farmers Welfare in collaboration with that of the respective state governments మనకి ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవేంటి మనకి? సో దిస్ స్కీమ్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ఫార్మర్స్ లైక్ ఇంక్లూడింగ్ షేర్ క్రాపర్స్, టెనెంట్ ఫార్మర్స్ అండ్ అలాగనే సిన్స్ ద ఇయర్ 2020 ఎన్రోల్మెంట్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ఆల్ ఫార్మర్స్ దేర్ బై ఇంక్లూడింగ్ దోస్ విత్ దట్ ఆఫ్ అగ్రికల్చరల్ లోన్స్.
కవరేజ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ కవర్స్ ఏ రేంజ్ ఆఫ్ క్రాప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ క్రాప్స్ విషయానికి వస్తే కనుక మనకి సెరల్స్, మిల్లెట్స్, పల్సెస్ ఇవన్నీ కవర్ అవుతాయి. యాన్యువల్ ఆయిల్ సీడ్స్ కవర్ అవుతాయి. అండ్ కమర్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్టికల్చరల్ క్రాప్స్ కూడా మనకి దీని అండర్లో మనకి కవర్ అవుతాయి. అండ్ మరి ప్రీమియం పే చేయాలి కదా, ఇన్సూరెన్స్ ఇన్వాల్వ్స్ ప్రీమియం. సో farmers pay a subsidized premium rate while the government bears the rest. Like for example 2% for the kharif crop cheyali, 1.5% for rabi crops and 5% for the commercial and as well as horticulture crops. So farmers aithe kanuka manaki pay cheyali ee insurance scheme ki manaki. And risk cover manam తీసుకున్నట్లయితే కనుక states have the flexibility to choose the risk coverage according to their needs. Additionally, it mandates the usage of technology and requires insurance companies to spend at least 0.5% of the gross premium on information, education and as well as communication related activities. So insurance companies ఏవైతే ఉన్నాయో, సో the 0.5% of the gross premium, that means the total premium ని మనకి ఏంటంటే వీళ్ళు ఫార్మర్స్కి వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్కి డిసెమినేట్ చేయడానికి, ఎడ్యుకేషన్ పర్పస్కి అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ రిలేటెడ్ పర్పస్కి కూడా ఉపయోగించవచ్చు అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఫజల్ బీమా యోజన, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేశారండి. అండ్ ఇట్ ఆపరేట్స్ యాజ్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అండ్ ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ బోత్ స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్. సో ఇట్స్ నాట్ కంపల్సరీ, ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ ఫార్మర్ హ్యాస్ టు పే దిస్ పర్టికులర్ ప్రీమియం అండ్ ఆల్. సో ఇట్ ఈస్ ఆప్షనల్ ఫర్ ద స్టేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ టు వెదర్ ఆప్ట్ ఇట్ ఆర్ నాట్ ఆప్ట్ ఇట్. ఎస్, దిస్ ఈస్ అదర్ ఇంపార్టెంట్ థింగ్. Then comes something very important scheme, Pradhana Mantri Mudra Yojana. So very important scheme associated with respect to microfinance. సో ద మైక్రో అండ్ యాజ్ వెల్ యాజ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి మనకి మైక్రో ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడానికి, లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి ఈ యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజన అనేటువంటి స్కీమ్ని మనకి ప్రారంభించారండి. సో ఇది మనకి 2015లో స్టార్ట్ చేశారు టు ఎన్హాన్స్ ద మైక్రో ఫైనాన్స్ ఎకో సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ బై ప్రొవైడింగ్ ద యాక్సెసిబుల్ credit to the small and as well as micro enterprises. See, MSME sector is very, very important in our country because they contribute about 40% of the India's exports. So మన యొక్క ఇండియాస్ ఎక్స్పోర్ట్స్లో 40% మనకి ఈ యొక్క మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళే మనకి ఏంటి అంటే కనుక కంట్రిబ్యూట్ చేస్తుంటారు. బట్ కానీ ఈ యొక్క పీపుల్కి వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఇనీషియల్ వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ అనేటువంటివి అంత ఈజీగా అవ్వట్లేదు. ఎందుకంటే ఫార్మల్ బ్యాంక్స్లో కూడా మనకి అంత ఈజీగా వీళ్ళకి లోన్స్ అనేటువంటిది రావట్లేదు. యాజ్ ఏ రిజల్ట్ వీళ్ళకి గ్రోత్ కూడా మనకి ఆగిపోతుంది. ఇన్ ఆర్డర్ టు క్లియర్ దట్ బాటిల్ నెక్, ఆ బాటిల్ నెక్ని క్లియర్ చేయడానికి అండ్ యాక్సెసిబుల్ క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క పిఎం ముద్ర యోజన అనేటువంటి స్కీమ్ని 2015లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఎంకరేజింగ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సపోర్టింగ్ ద ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ స్మాల్ బిజినెసెస్ లైక్ ఎస్పెషల్లీ అమాంగ్ ద ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్. మన ఆబ్జెక్టివ్ ఏంటి స్కీమ్ అనేటువంటి చూస్తే, టు ఫెసిలిటేట్ ఈజీ క్రెడిట్ యాక్సెస్ ఫర్ ఎంఎస్ఎంఈస్, దేర్ బై ప్రమోటింగ్ ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకనామిక్ గ్రోత్ అట్ ద గ్రాస్ రూట్ లెవెల్. సో మనకి ప్రమోట్ చేయాలి అనేటువంటి ఇదితోటి ఈ స్కీమ్ని పెట్టబడడం జరిగింది. ఇట్ సీమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎంటర్ప్రెన్యూరల్ ల్యాండ్స్కేప్ ఇన్ అవర్ కంట్రీ. దెన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ముద్రా లోన్ అనేటువంటి ప్రొడక్ట్ అండర్లో మనకి లోన్స్ అనేటువంటివి మనకి లెండ్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ స్కీమ్ ఆల్సో ప్రొవైడ్ ద క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ కవరేజ్ విచ్ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ ద క్రెడిట్ రిస్క్ అండ్ ఎంకరేజ్ ద లెండర్స్ టు ఆఫర్ ద లోన్స్ టు మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్. ఐడియల్లీ ఈ యొక్క మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ అనేటువంటివి ఇవ్వాలి అని అంటే ఇట్ ఇన్వాల్వ్ సమ్ మ్యాటర్ ఆఫ్ రిస్క్ బికాస్ దేర్ మైట్ బి ఎ ఛాన్స్ ఆఫ్ డిఫాల్ట్. సో పే చేయలేకపోవచ్చు అనేటువంటి మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క రిస్క్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మనకి ఏంటంటే, సో ది గవర్నమెంట్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్ కవరేజ్ అనేటువంటి దాన్ని మనకి పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ మనం చూసినట్లయితే కనుక, సో దీంట్లో మనకి 4 డిస్టింక్ట్ కేటగిరీస్ యాడ్ చేశారండి. సో ఐడియల్లీ ఇంతకు ముందు వరకు ఏంటంటే 3 కేటగిరీస్ ఉండేవి, బట్ ద 4th కేటగిరీ గాట్ ఆల్సో రీసెంట్లీ యాడెడ్. ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ ఇంటూ 4 డిస్టింక్ట్ కేటగిరీస్, ఈచ్ క్యాటరింగ్ టు ద డిఫరెంట్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ ద బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ స్మాల్ మైక్రో బిజినెస్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి శిశు అనేటువంటి కేటగిరీలో లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి 50,000 వరకు లోన్ అనేటువంటిది తీసుకోవచ్చు.
సెకండ్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ వచ్చేసి కిషోర్ అంటారు. ఇక్కడ మనకి 50,000 నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో లోన్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. అంటే మినిమం 50,000 ఇస్తారు, మ్యాక్సిమం 5 లక్షలు. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి తరుణ కేటగిరీ. ఈ తరుణ కేటగిరీలో మనకి లోన్ బిట్వీన్ 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇవ్వబడడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ రీసెంట్లీ సో తరుణ్ ప్లస్ అనేటువంటి కేటగిరీని రీసెంట్గా మనకి యాడ్ చేయబడడం జరిగింది. ఇక్కడ ఏంటి అని అంటే కనుక లైక్ 10 lakhs నుంచి 20 lakhs వరకు మనకి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్రాకెట్లో కూడా మనం రాసాం, ఇట్స్ ఏ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ కేటగిరీ. బట్ కానీ డైరెక్ట్గా తరుణ్ ప్లస్లో మనకి లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయరండి. ఎవరైతే తరుణ్ కేటగిరీలో లోన్ తీసుకుని తిరిగి ఆల్రెడీ మళ్ళీ పే చేసేస్తారో సక్సెస్ఫుల్గా, అలాంటి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ పర్పస్కి తరుణ్ ప్లస్ కేటగిరీలో 20 లక్షల వరకు కూడా వాళ్ళు లోన్ అనేటువంటిది తీసుకోవచ్చు. అండ్ లేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే కనుక మనకి అరౌండ్ 220 crores విత్ డిస్బర్స్మెంట్ ఎఫిషియన్సీ ఆఫ్ అబౌట్ 97% అనేటువంటిది ఉంది మనకి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే 2,20,000 crores అండి మనకి ఇది. సో దెన్ వీ హ్యావ్ ద విమెన్ బారోవర్స్. దీంట్లో మనకి 2.22 lakh crore డిస్బర్స్డ్ అక్రాస్ ద వేరియస్ లోన్ కేటగిరీస్లో మనకి విమెన్ బారోవర్స్కి మనం ప్రొవైడ్ చేసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ బారోవర్స్ తీసుకుంటే కనుక సో దట్ 45,000 crores ఇస్ డిస్బర్స్డ్ ఇన్ టోటల్ టు దట్ ఆఫ్ ద మైనారిటీ బారోవర్స్. అండ్ న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ తీసుకుంటే 1.30 crore న్యూ అకౌంట్స్ క్రియేటెడ్ విత్ 1.58 lakh crore గాట్ శాంక్షన్ సో ఫర్ ద న్యూ ఎంటర్ప్రెన్యూర్స్. So and first time entrepreneurs and as well as the quick processing as per the RBI's financial stability report 2024 ప్రకారం మనకు తీసుకుంటే ఈవెన్ దిస్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతారు. ఆర్బీఐ ప్రపోజ్ రిలీజ్ చేసినటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం ఏంటంటే కనుక 68% ఆఫ్ ద బెనిఫిషరీస్ ఆర్ ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్, దేర్ బై ద డెమాన్స్ట్రేటింగ్ దిస్ స్కీమ్స్ సక్సెస్ ఇన్ ఎంకరేజింగ్ ద న్యూ బిజినెస్ వెంచర్స్. కొత్త బిజినెస్ వెంచర్స్కి మనకి లోన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసి ఫెసిలిటేట్ చేయడంలో మనకి ఈ స్కీమ్ ఎంతగానో సక్సెస్ అయితే అయిందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఫర్దర్ 78% ఆఫ్ ద లోన్స్ ఆర్ ప్రాసెస్డ్ జస్ట్ విత్ ఇన్ 15 days. సో దేర్ బై షోకాసింగ్ ఇట్స్ ఎఫిషియన్సీ. అంటే అప్లికేషన్ మనకి ఇదైనటువంటి 15 daysలోనే మనకి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది మనకి ప్రాసెసింగ్ కూడా మనకి అయిపోతుంది, డిస్బర్స్మెంట్ కూడా. అండ్ ద లో డిఫాల్ట్ రేట్, ద స్కీమ్ హ్యాస్ ఎ డిఫాల్ట్ రేట్ బిలో 4%, దేర్ బై ఇండికేటింగ్ ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాంగ్ రీపేమెంట్ కెపాసిటీ అమాంగ్ ద బారోవర్స్. సో ఎవరైతే మనకి బారో చేసుకున్నారో సో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈవెన్ లెస్ దాన్ బిలో 4% లోనే వీళ్ళకి ఏంటి అంటే జస్ట్ అంటే పే చేయలేనటువంటి వాళ్ళ యొక్క శాతం మనం తీసుకుంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 4%. సో దట్ క్లియర్లీ షోస్ దట్ 96% ఆఫ్ ద బారోవర్స్ ఆర్ ఏబుల్ టు సో దే హ్యావ్ ద రీపేమెంట్ కెపాసిటీ అయితే కనుక ఉంది అని చెప్పేసి కూడా మనకి ఈ యొక్క స్కీమ్ రిలేటెడ్ గురించి మనకైతే చెప్తున్నారండి. దిస్ సిన్స్ ఇన్సెప్షన్ ఇప్పటివరకు ఏంటంటే ఇట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ 34 crore అకౌంట్స్ విత్ ఎ టోటల్ క్రెడిట్ సపోర్ట్ ఆఫ్ అబౌట్ 18.39 lakh crores మనకి ఈ యొక్క స్కీమ్ అయితే డిస్బర్స్ చేసింది అనేటువంటిది వన్ మోర్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ముద్ర యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన. ఎస్, ఇది మనకి మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి స్కీము. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్స్, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ మనకు అడుగుతారు. లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి, ఇది మనకి ఏంటంటే కనుక ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ అండి. సో దిస్ ఈజ్ అన్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ మనకి. సో ఫార్మర్స్కి మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ అండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2019 యాజ్ ఏ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ ఇనిషియేటివ్ ఫర్ ద ఫార్మర్స్ అక్రాస్ ద ఇండియా. ఈ స్కీమ్ మనకి ఏంటంటే ప్రతి ఏడాది కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ అరౌండ్ 6,000 rupees అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్ యొక్క అకౌంట్స్కి మనకి క్రెడిట్ అయితే కనుక చేస్తారండి. ఇట్స్ అన్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్ మనకి టు ద ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్ ఫ్యామిలీస్ రిగార్డ్లెస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దేర్ ల్యాండ్ హోల్డింగ్స్, దేర్ బై ఎయిమింగ్ టు ఎన్హాన్స్ దేర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని మనకి ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేయడానికి సో ది గవర్నమెంట్ వైపు నుంచి చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. సో దీంట్లో అబ్జెక్టివ్ ఏంటి? టు సప్లిమెంట్ ద ఫైనాన్షియల్ నీడ్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ బై ప్రొవైడింగ్ ఫండ్స్ టు పర్చేజ్ ఇన్పుట్స్, దేర్ బై ఇన్షూరింగ్ ద క్రాప్ హెల్త్ అండ్ అప్రోప్రియేట్ ఈల్డ్స్. సో ఈ యొక్క మనకి కావాల్సినటువంటి అగ్రికల్చర్కి కావాల్సినటువంటి ఇన్పుట్స్ అవి కూడా పర్చేస్ చేయడానికి వాటికి కూడా మనకి ఈ యొక్క
ఫండ్స్ అనేటువంటివి ఉపయోగించుకోవచ్చు. అండ్ అలాగే టు ప్రొటెక్ట్ ద ఫార్మర్స్ ఫ్రమ్ ద ఫాలింగ్ ఇన్ టు ద డెట్ విత్ ద మనీ లెండర్స్ by providing them with the necessary financial support, ensuring that they can continue the support farming activities sustainably. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఐడియల్లీ మనకి ఏంటంటే కనుక బ్యాంక్స్ అనేటువంటివి ఈ యొక్క ఫార్మర్స్కి మనకి లోన్స్ అనేటువంటివి ఇవ్వడానికి కొంత నిరాకరిస్తూ ఉంటారు. సో దాని మూలన ఏంటంటే దే హ్యావ్ టు రెసార్ట్ టు ద మనీ లెండర్స్ హూ చార్జ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్. సో వాళ్ళ యొక్క ట్రాప్లో పడిపోకుండా వాళ్ళని కూడా మనకి ఏంటంటే కాపాడడానికి, వాళ్ళకంటూ ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఈ యొక్క స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే 100% ఫండింగ్ మనకి సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ అయితే కనుక చేస్తుందండి. అలా కాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లో మనకి ఏమవుతుంది అని అంటే కనుక బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ బర్డన్ని షేర్ చేసుకుంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్ ఆఫ్ జనరల్ స్టేట్స్ అయితే కనుక 60:40 రేషియోలో, అంటే ప్రతి 100 రూపాయలు 60 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెడితే మిగతా 40 రూపాయలు ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. ఇక్కడ అదే మనం రాసాం చూడండి. ఇట్స్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ విత్ 100% ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ యొక్క మినిస్ట్రీ ఈజ్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది ఎలిజిబుల్ ఫార్మర్స్ ఫ్యామిలీస్ లైస్ విత్ ద రెస్పెక్టివ్ స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్. అంటే ఆ కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్టేట్లో ఐడెంటిఫై బెనిఫిషరీస్ ఎవరెవరైతే ఉన్నారు అనేటువంటిది ఐడెంటిఫై చేసేటువంటి బాధ్యత వాళ్ళదే. And let us see some of the important key features of this particular scheme. First and foremost వచ్చేసి మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అండర్ ద పిఎం కిసాన్ స్కీమ్ ది గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ 6,000 rupees per year in 3 equal installments directly into the bank accounts of the eligible farmer families. So 2,000 rupees గా మనకి ఏంటంటే కనుక 3 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో మనకి ఈ ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అండ్ టార్గెట్ బెనిఫిషరీస్ వచ్చేసి మనకి ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దేర్ ల్యాండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ బెనిఫిట్ ఆఫ్ దిస్ స్కీమ్. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అమౌంట్ చూసుకున్నట్లయితే 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 2,000 rupees ఈచ్ మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది, దేర్ బై ప్రొవైడింగ్ రెగ్యులర్ ఫైనాన్షియల్ సపోర్ట్ త్రూ అవుట్ ద ఇయర్. మనము ఫార్మర్స్కి ఈ యొక్క స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏంటంటే ఇన్కమ్ సపోర్ట్ అయితే కనుక చేస్తుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి స్కీమ్ గురించి మనం స్టడీ చేయాలి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈజ్ వన్ మోర్ ఇంపార్టెంట్, వేర్ అఫోర్డబుల్ హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్. దీని గురించి చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస యోజన ఈజ్ ఏ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ విచ్ ఈజ్ లాంచ్డ్ టు ప్రొవైడ్ ద అఫోర్డబుల్ హౌసింగ్ ఆప్షన్స్ టు ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ రెసిడెంట్స్ అక్రాస్ ద ఇండియా. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి దిస్ ఈజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అచీవ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ హౌసింగ్ ఫర్ ఆల్. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి ఏంటి అంటే ఇల్లు అనేటువంటిది ఉండాలి అనేటువంటి లక్ష్యంతో మనకి ఈ స్కీమ్ని అయితే కనుక పెట్టబడడం జరిగింది, వేర్ బై ప్రొవైడింగ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ బోత్ అర్బన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ హౌసింగ్. అండ్ రీసెంట్లీ మనకు మొన్న బడ్జెట్ గురించి చూసుకుంటే కనుక అడిషనల్గా 3 crore హౌసెస్ అండర్ దిస్ స్కీమ్ని మనకైతే కనుక అప్రూవ్ చేశారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్? టు ఎన్ష్యూర్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్ బై ద ఇయర్ 2022, ఐడియల్లీ టార్గెటింగ్ బోత్ అర్బన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్. ఈ యొక్క ఒరిజినల్ స్కీమ్ యొక్క టార్గెట్ మనం తీసుకుంటే కనుక దీంట్లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అండ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఇదేంటి మనకి ఫస్ట్ వన్ అర్బన్ తీసుకుంటే కనుక ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ద అర్బన్ పూర్ పాపులేషన్, అంటే అర్బన్ ఏరియాస్లో ఉంటూ సో ద పూర్ పాపులేషన్ దేర్. ఇది మనకి గ్రామీణ వచ్చేసి ఏంటి, ఇట్ ఫోకస్ ఆన్ ప్రొవైడింగ్ పక్కా హౌసెస్ విత్ బేసిక్ కమ్యూనిటీస్ టు ద రూరల్ ఫ్యామిలీస్ హూ ఆర్ ఎయిదర్ హోమ్లెస్ ఆర్ ద లివ్ ఇన్ ఇన్ఎడిక్వేట్ షెల్టర్స్లో ఉంటున్నటువంటి వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక హౌసింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటిది మనకి ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ స్కీమ్ని? ద ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అనేటువంటిది మనం తీసుకుంటే కనుక ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఫర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రామీణ్. దిస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి మొత్తం అంతటికీ కూడా దీంట్లో ఇందాక మనం అనుకున్నాం కదా 2 కాంపోనెంట్స్ ఉంటాయని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఇన్ ద కేస్ ఆఫ్ అర్బన్లో మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్
అండ్ అర్బన్ అఫైర్స్ మనకి ఇంప్లిమెంట్ చేస్తుంటే గ్రామీణ్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మనకి ఈ ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తుంది ఈ స్కీమ్. సో లెట్ us discuss some important key features which are associated with this particular scheme. So it is divided into the two main components, the Pradhan Mantri Urban. So it is divided into two main components, that is Pradhan Mantri Awas Yojana Urban, like for urban areas, and Awas Yojana Gramin for rural areas, each with distinct features. So దేనికి దానికి సెపరేట్ ఫీచర్స్ ఉంటాయండి. సో కాబట్టి ముందు మనకి ఏం తెలియాలి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ చూద్దాము, ఫాలోడ్ బై దట్ వి విల్ లుక్ ఇన్ టు ద గ్రామీణ్. దీంట్లో ఎవరు బెనిఫిషరీస్ మనం తీసుకుంటే కనుక దే మెయిన్లీ టార్గెట్స్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, లో ఇన్కమ్ గ్రూప్ అండ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కేటగిరీ పీపుల్ని. అంటే మనం వీళ్ళని ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఎల్ఐజీ కేటగిరీ, ఎంఐజీ కేటగిరీస్గా మనకి డివైడ్ చేయబడడం జరిగింది. దీస్ ఆర్ ద టార్గెటెడ్ బెనిఫిషరీస్ ఫర్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ సబ్సిడీ స్కీమ్స్ మనం తీసుకున్నట్లయితే కనుక సో దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ చూడండి, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు మనకంటే కట్టాల్సినటువంటి వడ్డీలో రాయితీ అనేటువంటిది మనకి ఇవ్వబడడం జరుగుతుంది. లైక్ ఆన్ హోమ్ లోన్స్ ఫర్ ద ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ అండ్ ఎంఐజీ కేటగిరీస్, మేకింగ్ ద హౌసింగ్ లోన్స్ మచ్ మోర్ అఫోర్డబుల్. సెకండ్ వన్ వచ్చేసి స్లమ్ రీడెవలప్మెంట్, utilizes the land as a resource to provide the housing for the eligible slum dwellers. సో స్లమ్స్లో వాటిల్లో నివసించేటువంటి పీపుల్ గురించి ఆ స్లమ్ రీడెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా మనకి ఇందులో క్యారీ అవుట్ చేస్తుంటారు. నెక్స్ట్, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో ఆల్వేస్ ద గవర్నమెంట్ అలోన్ కెనాట్ డూ ఎనీథింగ్, సో దేర్ ఫోర్ ద ప్రైవేట్ సెక్టర్ షుడ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. అండ్ ఇక్కడ మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని ఎన్హాన్స్ చేస్తూ సో దట్ టు హ్యావ్ ప్రొవైడ్ ద అఫోర్డబుల్ హౌసింగ్ ఆప్షన్స్ని మనకి ప్రొవైడ్ చేయడానికి అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ అనేటువంటి కాంపోనెంట్ అనదర్ ఇంపార్టెంట్ వన్. అండ్ దెన్ బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇట్ ఆఫర్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఇండివిజువల్స్ టు కన్స్ట్రక్ట్ ఆర్ ఎన్హాన్స్ దేర్ ఓన్ హౌసెస్. సో వాళ్ళ యొక్క ఓన్ హౌసెస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఈ కాంపోనెంట్ అండర్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అంటే స్లమ్ రిలేటెడ్ పీపుల్ నివసిస్తున్నటువంటి వాళ్ళకి స్లమ్ రీడెవలప్మెంట్ చేస్తుంటారు. లేకపోతే కనుక మనకి ఏంటంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ స్కీము, కొంతమందికి ఇంట్రెస్ట్లో రాయితీ అనేటువంటిది ఇస్తుంటారు. ఎస్ అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్. కమింగ్ ఆన్ టు ద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇట్ ఫోకసెస్ అపాన్ రూరల్ ఫ్యామిలీస్ లైక్ హూ ఆర్ హోమ్లెస్ ఆర్ దే లివ్ ఇన్ ద కచ్చా టెంపరరీ ఆర్ డిలిపియేటెడ్ హౌసెస్. సో డైలాపియేటెడ్ హౌసెస్ అంటే ఏంటంటే పడిపోయేటువంటి స్థితిలో ఉండేటువంటి హౌసెస్ని మనకి ఏంటంటే అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళని మనం ఫోకస్ చేయబడడం జరుగుతుంది. వాళ్ళని సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ సెన్సస్ 2011 ద్వారా మనం వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం. సో వీళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏంటంటే కనుక 1.2 lakh పర్ హౌస్ హోల్డ్ ఫర్ దోస్ ఇన్ ద ప్లెయిన్ ఏరియాస్లో ఉంటున్నటువంటి వాళ్ళకి 1.2 లక్షలు పర్ హౌస్ హోల్డ్ మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1.3 lakh పర్ హౌస్ హోల్డ్ ఫర్ దోస్ ఇన్ ద హిల్లీ, డిఫికల్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఏరియాస్. సో హిల్లీ ఏరియాస్లో ఉంటున్నటువంటి వాళ్ళు డిఫికల్ట్ టు రీచ్ ఏరియాస్ వాళ్ళకి ఏంటంటే 1.3 lakh పర్ హౌస్ హోల్డ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. Houses are constructed by the beneficiaries with technical assistance from the government in order to ensure the quality. It encourages convergence with other schemes like Swachh Bharat Mission for toilet construction, Manrega for providing the wage employment. వీటితోటి కూడా మనకి సో ఇన్ సింక్ ఉంటుంది ఈ పర్టికులర్ స్కీమ్ మనకి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటిది కూడా మనకి క్లియర్గా తెలియాలి. Let us move to the next important one, Kisan Credit Card Scheme. ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనేటువంటిది మనకి 1998లో మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఇందులో మనకి ఏంటంటే కనుక టు ప్రొవైడ్ ద ఫార్మర్స్ విత్ ఏ స్టాండర్డైజ్డ్ క్రెడిట్ ఫెసిలిటీ ఫర్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ లైక్ సీడ్స్ పర్చేస్ చేయడానికి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ పర్చేస్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఈవెన్ క్యాష్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి వాటిని మనకి ఇష్యూ చేయబడడం జరుగుతుంది. This is developed by that of the NABARD, which stands for National Bank for Agriculture and as well as Rural Development, to ensure uniform adoption across the banks and simplify the access to agricultural credit. So agricultural credit అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఇన్పుట్స్ని పర్చేస్ చేయడం గురించి కావాల్సినటువంటి క్రెడిట్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ మనకి ఏంటంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ని మనకి తీసుకుని వచ్చారు. సో దట్ యూనిఫామ్గా అందరికీ మనకి యాక్సెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో. ఈవెన్ ఇది మనకి ఏంటంటే
అంటే కనుక 2004లో దీని యొక్క రోల్ని ఎక్స్పాండ్ చేస్తూ నాట్ ఓన్లీ ఫర్ ఫార్మింగ్ నీడ్స్ బట్ ఆల్సో ఫర్ ద ఆలీడ్ అండ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్కి కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి 2012లో ఎలక్ట్రానిక్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని కూడా మనకి తీసుకుని రావడం అయితే జరిగిందండి. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అసలు ఆబ్జెక్టివ్ ఏంటంటే సో ఇట్ ఎయిమ్స్ టు ఆఫర్ టైమ్లీ అండ్ ఎడిక్వేట్ క్రెడిట్. సో అంటే అవసరానికి సమయానికి పరిస్థితుల్లో మనకి ఏంటంటే కావాల్సినప్పుడు అండ్ కావాల్సినంత ఎడిక్వేట్ క్రెడిట్ టు ఫార్మర్స్ త్రూ ఏ ఫ్లెక్సిబుల్ సింగిల్ విండో సిస్టమ్ విత్ సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ని ఇవ్వడం దీని యొక్క ఆబ్జెక్టివ్. షార్ట్ టర్మ్ క్రెడిట్ ఫర్ క్రాప్ కల్టివేషన్, కవరింగ్ ద పోస్ట్ హార్వెస్ట్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి, మార్కెటింగ్ లోన్స్, ఫెసిలిటేటింగ్ ద ప్రొడ్యూస్ marketing loans, addressing the consumption needs of the farming households, offering the working capital for farm maintenance and other allied activities ని పెర్ఫామ్ చేయడానికి కూడా మనకి ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు కావాల్సినటువంటి క్రెడిట్ని మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్స్ అందరూ కూడా మనకి దీంట్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. సో ద ఎలిజిబిలిటీ ఏంటి అయితే ఫార్మర్స్ are the individual joint borrowers who are the owner cultivators, tenant farmers, oral lessors and lessees and as well as sharecroppers. SHGs are joint liability groups of farmers including tenant farmers and as well as sharecroppers are the eligible to receive this particular thing. అండ్ దీంట్లో మనకి ఏమవుతుంది, సింగిల్ టర్మ్ ఫెసిలిటీ ఆర్ ఏ టర్మ్ లోన్ ఫర్ ఫార్మర్స్ నీడ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఫార్మర్స్ కెన్ అవైల్ ద లోన్ అప్ టు 3 lakh rupees వరకు లోన్ అయితే తీసుకోవచ్చు అండి అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ఈవెన్ దే హ్యావ్ ద ఇన్సూరెన్స్ కవరేజ్ యాజ్ వెల్, లైక్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. లైక్ ఇన్ ద అప్ టు అబౌట్ 50,000 rupees ఇన్ ద కేస్ ఆఫ్ పర్మనెంట్ డిజేబిలిటీ అండ్ డెత్ అండ్ అదర్ రిస్క్స్ ఉంటే 25,000 రూపాయల వరకు మనకి ఇన్సూరెన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. And for the first year, the loan is based upon cultivation costs, post-harvest expenses and as well as maintenance costs. So for the next 5 years, so the loan amount will adjust with the scale of the finance మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క లిమిట్ అండ్ ద లిమిట్ ఈస్ బేస్డ్ అపాన్ ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ 5 years అండ్ ద ఫార్మర్స్ రీపేమెంట్ కెపాసిటీ యాజ్ ఎవాల్యుయేటెడ్ బై ద బ్యాంక్. అంటే దట్ ఈస్ నాట్ కామన్ టు ఎవ్రీబడి, ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, మనకి మారిపోతుంటుంది. ఆ ఫార్మర్ యొక్క రీపేమెంట్ కెపాసిటీని ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక లిమిట్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుందండి. రీపేమెంట్ ఏంటి మనకి, ఇట్ అలైన్స్ విత్ ద క్రాప్ హార్వెస్టింగ్ అండ్ మార్కెటింగ్ సైకిల్ ఎలా ఉంటుందో అదేవిధంగా మనకి రీపేమెంట్ పీరియడ్ కూడా ఉంటుంది, అంతే కదా. బట్ బిఫోర్ దాట్ అంటే మార్కెటింగ్ చేసి సేల్ చేయకుండా ఫార్మర్కి డబ్బులు రాకుండా మనకి ముందుగానే బ్యాంక్స్ మనకి ఇంకా ముందు కండిషన్ పెట్టి ఇంకా ముందే పే చేయాలి అని అంటే సో ద ఫార్మర్స్ కెనాట్ పే. సో దాని అందుకని చెప్పేసి ఏంటంటే కనుక ఈ యొక్క హార్వెస్టింగ్ అండ్ మార్కెటింగ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనకి వాళ్ళ యొక్క రీపేమెంట్ పీరియడ్ని కూడా మనకి పెట్టడం జరిగింది. అండ్ లోన్స్ అప్ టు ₹1.60 lakh డు నాట్ రిక్వైర్ ఎనీ సెక్యూరిటీ, ఎటువంటి కోలాటరల్ ఆర్ సెక్యూరిటీ కూడా మనకి అవసరం లేదు. అండ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, కేసీసీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 5 years అలవింగ్ ద కంటిన్యూస్ యాక్సెస్ టు క్రెడిట్. సో ఒకసారి మనకి కేసీసీ తీసుకుంటే కనుక ఇట్ ఈస్ కంటిన్యూస్లీ వ్యాలిడ్ ఫర్ 5 years సో దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ సో కంటిన్యూస్ యాక్సెస్ టు ద క్రెడిట్ అనేటువంటిది వీళ్ళకి మనకి ఇవ్వబడడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యువర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఇందాక మనం ఏంటి అని అంటే కనుక సో ద కిసాన్ రిలేటెడ్ స్కీమ్ గురించి కూడా మనం చూడడం జరిగింది, కిసాన్ సమ్మన్ నిధి అని చెప్పేసి. నౌ లెట్ us మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అండి. ఈ యొక్క స్కీమ్ మనకి ఏంటి అని అంటే కనుక సో పర్టికులర్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ గురించి ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్ ఇట్స్ లైక్ ఎ టైప్ ఆఫ్ ఏ పెన్షన్ రిలేటెడ్ స్కీమ్, వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీము ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. దిస్ స్కీమ్ టార్గెట్స్ ఫార్మర్స్ విత్ కల్టివేబుల్ ల్యాండ్ అప్ టు 2 hectares, thereby offering them a minimum monthly pension of about 3,000 rupees after they attain the age of 60 years. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా మనకి ఒంట్లో ఓపిక అనేటువంటిది ఉండదు వర్క్ చేయడానికి, అప్పుడు మనకంటూ గ్యారంటీడ్ ఇన్కమ్ అనేటువంటిది ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకంటూ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం గురించి గవర్నమెంట్ మనకి ఈ స్కీమ్ని పెట్టారండి. సో ఈ స్కీమ్లో మనకి ఏంటంటే అట్లీస్ట్ మినిమం మంత్లీ పెన్షన్ ఆఫ్ 3,000 rupees అనేటువంటిది మనకి వస్తుంది ఆఫ్టర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 60 years. అండ్ దిస్ స్కీమ్ ఎయిమ్స్ టు బెనిఫిట్ అరౌండ్ 5 కోట్ల మంది రైతులని మనకి ఏంటి అని అంటే కనుక బెనిఫిట్ అయ్యేటువంటి స్కీమ్ మనకి ఈ యొక్క కిసాన్ మాన్ ధన్ యోజన. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రతి సింపుల్,
to secure the lives of the small and marginal farmers by offering them a sustainable pension in their old age. సో వాళ్ళ యొక్క ఓల్డ్ ఏజ్లో మనకి ఏంటంటే కనుక వాళ్ళకంటూ మనము ఒక సస్టైనబుల్ పెన్షన్ని ప్రొవైడ్ చేయాలి, అంటే కంటిన్యూస్ పెన్షన్, ఎవరి మీద ఆధారపడకుండా మనకి ఈ స్కీమ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇట్ ప్రొవైడ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ సేఫ్టీ నెట్ to cover the living expenses and reduce dependency on the others after retirement. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్కీమ్ని మనకి? ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు అడ్మినిస్టర్ చేస్తారు. వైల్ ఎల్ఐసి యాక్ట్స్ యాజ్ ద పెన్షన్ ఫండ్ మేనేజర్. ఎల్ఐసి యాక్ట్స్ యాజ్ ద పెన్షన్ ఫండ్ మేనేజర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ఫండ్స్ అండ్ హ్యాండ్లింగ్ ద పెన్షన్ రిలేటెడ్ డిస్బర్స్మెంట్స్. సో ఎలిజిబిలిటీ మనకు తీసుకుంటే కనుక అప్ టు 2 hectares ఆఫ్ ల్యాండ్ మనకు ఉండాలి యాజ్ రికార్డెడ్ బై దట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. సో అప్ టు 2 hectares ఇస్ ద మ్యాక్సిమం లిమిట్. ఏజ్ రిక్వైర్మెంట్ తీసుకుంటే ద ఫార్మర్స్ షుడ్ బీ బిట్వీన్ ద ఏజ్ బిట్వీన్ 18 to 40 years ఆఫ్ ఏజ్ ఉండాలి. దే కెన్ జాయిన్ దిస్ పర్టికులర్ స్కీమ్ అండి. అండ్ ఫార్మర్స్ కంట్రిబ్యూట్ ₹55 to ₹200 బేస్డ్ అపాన్ దేర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అంటిల్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 60 years. సో వాళ్ళ యొక్క ఏజ్ని ఆధారంగా తీసుకుని ₹55 దగ్గర నుంచి ₹200 వరకు ఆ మధ్యలో మనకి ఏంటంటే కనుక లెస్ ద ఏజ్ లెస్ ద ప్రీమియం, మోర్ ద ఏజ్ మోర్ ద ప్రీమియం అనేటువంటిది వీళ్ళు పే చేయాలి. ఎప్పటి వరకు పే చేయాలి ఇలాగా? సో టిల్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 60 years వరకు పే చేయాలండి. అయిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ ₹3,000 మినిమం పెన్షన్ అనేటువంటిది మనకి ఇవ్వబడడం జరుగుతుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో మేక్స్ అన్ ఈక్వల్ కంట్రిబ్యూషన్ టు దట్ ఆఫ్ ద పెన్షన్ ఫండ్. మనం ఎంతైతే మనం దాచుకుంటామో సేవ్ డేట్లు కంట్రిబ్యూట్ చేస్తామో ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి దీనికి సంబంధించినటువంటి మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. కంట్రిబ్యూషన్స్ కెన్ బి మేడ్ త్రూ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆర్ వయా ద కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక ఇన్స్టాల్మెంట్స్గా కూడా పే చేసుకోవచ్చు. And they have the choice to join and make the monthly contributions. It is voluntary. It's not mandatory that every farmer has to register this particular scheme. So if they want a guaranteed income after the certain age of about 60 years దాటిన తర్వాత కావాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క స్కీమ్ వాలంటరీ స్కీమ్ మనకి. అండ్ అపాన్ రీచింగ్ ద 60 years ఆఫ్ ఏజ్ ఫార్మర్స్ విల్ రిసీవ్ ఏ మంత్లీ పెన్షన్ ఆఫ్ ₹3,000. స్పౌజల్ బెనిఫిట్ కూడా మనకు ఉంటుంది. ఆ యొక్క ఫార్మర్స్ యొక్క సో వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానీ ఎవరైతే ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ సెపరేట్ ₹3,000 పెన్షన్ విత్ ఏ సెపరేట్ కంట్రిబ్యూషన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ హియర్ దే షుడ్ ఆల్సో కంట్రిబ్యూట్. అంతే తప్ప ఇదే కంట్రిబ్యూషన్ మీదన ఇద్దరికి మనకి ఇవ్వడం అనేటువంటిది జరగదు. సెపరేట్ కంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉండాలి మనకి. ఎల్ఐసి మేనేజెస్ ద పెన్షన్ ఫండ్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ ద పే అవుట్. సో ద నెక్స్ట్ వన్, ఇన్ ద కేస్ ఆఫ్ డెత్, if the farmer dies before retirement, the spouse can continue the scheme by paying the remaining contributions. Alternatively, the spouse or nominee can receive the total contribution with interest. సో ఒకవేళ మనకి ఏంటి అని అంటే కనుక ఆ కడుతున్నటువంటి ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోతే కనుక సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ దే హ్యావ్ 2 options. నెంబర్ 1, సో ద అదర్ స్పౌజ్ ఆర్ నామినీ ఎవరైతే ఉన్నారో దే కెన్ కంటిన్యూ ద స్కీమ్ బై పేయింగ్ ద ప్రీమియమ్స్ అలా పే చేస్తూ టిల్ ద ఏజ్ ఆఫ్ 60 years వచ్చేంత వరకు. ఆఫ్టర్ దట్ దే విల్ గెట్ ద మంత్లీ కంట్రిబ్యూషన్. ఇఫ్ నాట్, సో దే కెన్ స్టాప్ దేర్ and they can receive the total contribution with that of the interest. And if the farmer passes away after retirement, the spouse will receive 50% of the pension as a family pension. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 60 years తర్వాత నుంచి ఇంకా ఆ పర్టికులర్ పర్సన్కి మనకి పెన్షన్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. లెట్స్ సే ఇంకొక 3 years తర్వాత మనకి ఆ పర్టికులర్ పర్సన్ మనకి చనిపోతే దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ వాళ్ళ యొక్క స్పౌజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ఆఫ్ ద పెన్షన్ యాజ్ ఎ ఫ్యామిలీ పెన్షన్గా మనకి ఇస్తారండి. Upon the death of both the farmer and as well as a spouse, the accumulated corpus is credited back to the pension fund. ఒకవేళ ఇద్దరు చనిపోయినట్లయితే కనుక మనకి సో ఇట్ విల్ బి గో బ్యాక్ టు దట్ ఆఫ్ ద పెన్షన్ ఫండ్కి మనకి క్రెడిట్ బ్యాక్ అయిపోతుంది. సో ఎగ్జిట్ అండ్ రిఫండ్ ఆప్షన్స్. బెనిఫిషరీస్ కెన్ ఎగ్జిట్ ద స్కీమ్ ఆఫ్టర్ 5 years విత్ ఎ రిఫండ్ ఆఫ్ దేర్ టోటల్ కంట్రిబ్యూషన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ద సేవింగ్స్ బ్యాంక్ రేట్. సో ఒకవేళ ఎగ్జిట్ అయిపోవాలి స్కీమ్లోంచి అని అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ అప్పుడు ఏమవుతుందంటే కనుక అప్పటిదాకా వాళ్ళు కట్టిన కంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి అనేటువంటి దాన్ని వడ్డీతో సహా వడ్డీ మనకి సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేట్లు ఎంత ఉంటాయో వాటిని వేసి ఆ వడ్డీతోటి మనకి ఇవ్వబడడం జరుగుతుందండి. అండ్ ఫార్మర్స్ హూ ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ ద
PM Kisan can opt to have their PMKV contributions directly deducted from their PM Kisan benefits. సో ఒకవేళ కొంతమంది PM కిసాన్కి కూడా బెనిఫిషరీస్ ఉన్నారు కదా మనకి, ఒకవేళ వాళ్ళే ఈ యొక్క స్కీమ్కి కూడా, సో దట్ ఈస్ కిసాన్ మాన్ధన్ యోజనకి వీళ్ళు ప్రీమియమ్స్ పే చేయాలి కదా, వీళ్ళకి PM కిసాన్ అండర్లో ఇయర్లీ 6,000 రూపీస్ మనకు వస్తాయి విత్ ఇన్స్టాల్మెంట్స్లో. ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్స్ నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా డైరెక్ట్గా ఇంకా మా చేతికి ఇవ్వకండి, డైరెక్ట్గా అకౌంట్కి కట్టేసేయండి అని అనుకుంటే కనుక ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఇంకా ఆ ఇయర్లో కావాల్సినటువంటి ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో కిసాన్ మాన్ధన్ యోజనకి, ఈ యొక్క PM కిసాన్ యోజన మాన్ధన్ యోజనకు కావాల్సినటువంటి డబ్బులన్నీ కిసాన్ యోజన నుంచే మళ్ళీ మనకి మళ్ళీ ఆ యొక్క ఫండ్కి కంట్రిబ్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. ఎస్, if contributions are missed, then beneficiaries can regularize by paying the outstanding dues with the prescribed interest. ఒకవేళ ఇన్ కేస్ మధ్యలో పే చేయలేకపోతే, కొన్ని మంత్స్ ఏమైనా గ్యాప్ వస్తే కనుక, సో దెన్ ఆ అవుట్ స్టాండింగ్ అంతా కూడా విత్ ఇంట్రెస్ట్, ప్రిస్క్రైబ్డ్ ఇంట్రెస్ట్ తోటి పే చేసేసుకోవచ్చు. సో అంతే తప్ప అది మనకేమీ ల్యాప్స్ అయిపోదు. క్లియర్ అండి? ఎస్, దిస్ ఈజ్ సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So then finally the next important one and the last scheme for today, so that is the Pradhan Mantri Suraksha Bima Yojana అనేటువంటిది మనకి one more important ఇనిషియేటివ్. ఇది మనకి 2015లో మనకైతే కనుక స్టార్ట్ చేశారండి. ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటిది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట, విచ్ ఆర్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ లో కాస్ట్ యాక్సిడెంట్ కవరేజ్ ఫర్ డెత్ ఆర్ డిజేబిలిటీ డ్యూ టు అన్ఫోర్సీన్ యాక్సిడెంట్స్ వల్ల ఏమైనా మనకి ఏంటి అని అంటే కనుక ఇదైనట్లయితే వచ్చేటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్. ఇట్ ఆపరేట్స్ ఆన్ ఇయర్లీ రెన్యువల్ బేసిస్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఫర్ ద లార్జ్ పాపులేషన్కి ఉపయోగపడే విధంగా మనకి స్కీమ్ని డిజైన్ చేయబడడం జరిగింది. ఇట్ ఆఫర్స్ ఫైనాన్షియల్ security to individuals and families in the case of any accidental death or any disability. ఒకవేళ ఏమైనా ప్రమాదవశాత్తు చనిపోయినా లేకపోతే ఎనీ డిజేబిలిటీ వచ్చినా దానివల్ల ఒక రకమైనటువంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి ప్రొవైడ్ చేసేటువంటిదే ఈ యొక్క ఇనిషియేటివ్. ఇట్ ఎన్ష్యూరింగ్ ఎ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద ఎకనామికల్లీ వల్నరబుల్ ఇన్ టైమ్స్ ఆఫ్ దిస్ క్రైసిస్ సిచ్యువేషన్. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? This scheme is implemented through the participating banks and post offices in collaboration with that of the insurance companies. Then this network facilitates widespread enrollment and auto debit functionality to make the participation more seamless. సో ఏమి చేయాల్సిన పని లేదు, అకౌంట్లో మనకి ఏంటంటే కనుక ఆటోమేటిక్గానే ఆటో డెబిట్ అయితే కనుక అయిపోతాయి. ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 18 నుంచి 70 సంవత్సరాల వరకు మధ్యలో ఉంటుండాలి. అండ్ దే మస్ట్ హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్ ఆర్ ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి. యాక్సిడెంట్ కవరేజ్ ఎంత వస్తుంది అని అంటే కనుక మనం చూసుకున్నట్లయితే it provides an accidental death and disability cover of about 2 lakh, like for full disability or death because of due to an accident. ఒక ప్రమాదం వల్ల ఇన్ కేస్ చనిపోయినా లేకపోతే కంప్లీట్ ఫుల్ డిజేబిలిటీ అయినా కూడా ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పార్షియల్ డిజేబిలిటీ ఉన్నట్లయితే కనుక 1,00,000 రూపాయలు మనకి ఈ యొక్క కవర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇందులో కూడా ప్రీమియమ్స్ అనేటువంటి పే చేయాలి కదా. యాన్యువల్ ప్రీమియం ఆఫ్ ఓన్లీ ₹20 పర్ యానం అనేటువంటిది కట్ అవుతుంది. అండ్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఆటో డెబిటెడ్ ఫ్రమ్ ద అకౌంట్ యాన్యువల్లీ బేస్డ్ అపాన్ ద వన్ టైమ్ మ్యాండేట్ దట్ ఈస్ ప్రొవైడెడ్ బై దట్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్. ఆ అకౌంట్ హోల్డర్ మనకు పెట్టుకున్నటువంటి మ్యాండేట్ని బట్టి, మ్యాండేట్ తోటి, ఇనీషియల్ మ్యాండేట్ తోటి మనకి ఎవ్రీ ఇయర్ మనకి మనీ అనేటువంటివి కట్ అవుతాయి. అండ్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ కెన్ ఎన్రోల్ త్రూ ద బ్యాంక్ బ్రాంచ్, బిజినెస్ కరెస్పాండెంట్ పాయింట్, బ్యాంక్స్ వెబ్సైట్స్ ద్వారా ఆర్ పోస్ట్ ఆఫీస్ ద్వారా, ఇఫ్ హోల్డింగ్ ఏ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఒకవేళ ఉంటుంటే కనుక. దిస్ యాక్సెసిబుల్ స్ట్రక్చర్ ఎనేబుల్స్ బ్రాడ్ బేస్డ్ పార్టిసిపేషన్, దేర్ ఫోర్ ఇంక్లూడింగ్ ద పీపుల్ ఫ్రమ్ ద రూరల్ అండ్ సబర్బన్ ఏరియాస్. అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ని కూడా ఉన్నా సరే సరిపోతుంది అనేటువంటి దానివల్ల ఏంటంటే నార్మల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ పోస్ట్ ఆఫీస్ పెనిట్రేషన్ ఈస్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఈవెన్ ఇన్ ద రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో కూడా సిన్స్ పోస్ట్ ఆఫీస్ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ మంది దీంట్లో మనకి లార్జ్లీ పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఎక్కువ మందికి మనం ఏంటంటే కనుక ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్ అండి, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సంథింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Yes friends, that's it. These are the top 10 government schemes, so that must and should that you are expected to know about. So finally ఒక్కసారి ఇండెక్స్లోకి వెళ్ళిపోతే కనుక this PDF will be available to you అండి.
సో ప్రధానమంత్రి జనధన యోజన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ స్కీమ్, జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన పెన్షన్ రిలేటెడ్ స్కీమ్, ఫజల్ బీమా యోజన క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రధానమంత్రి ముద్ర యోజన మైక్రో ఫైనాన్స్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్, ఆవాస్ యోజన హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన దట్స్ ఎ పెన్షన్ స్కీమ్ అగైన్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ మనకి. Yes, so these are the important schemes that you are expected to know andi. And at the same time, if you have liked the video, please do like it and as well as comment it as well. So let's meet again in the next video. Until then, happy learning, all the best, bye bye Andy.